ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్లోకి జితేందర్ రెడ్డి కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ బీజేపీ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తన కుమారుడు మిథున్ రెడ్డితో కలిసి కాంగ్రెస్లో చేరారు. ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ దీపాదాస్ మున్సి, బట్టి ఉత్తమ్ తదితరులు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెంటనే జితేందర్ రెడ్డిని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ జియో జారీ చేశారు. అసలు అదృష్టం అంటే జితేందర్ రెడ్డి గారిదే అనుకోవాలి. 2014 నుంచి 19 వరకు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగారు ఎంపీగా. తర్వాత 2019లో భారతీయ జనతా పార్టీ నుంచి చివరి నిమిషంలో ఎంపీ టికెట్ మిస్ అయింది. సో కేంద్రంలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అండ్ 2024లో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వెంటనే కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. దానికి ఒక రీజన్ ఏంటంటే మహబూబ్నగర్ ఎంపీ టికెట్ ఆశించడం. సో మళ్ళీ డీకే అర్ణకి కేటాయించినట్టు కూడా అంటే కేటాయించడంతో భారతీయ జనతా పార్టీ పైన అలగడం అనుకోవచ్చు. తర్వాత కొంతమేర అంటే ఎన్ని రోజులు వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. బట్ చివరి నిమిషంలో రాకపోవడంతో ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడం. సో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన 10 నిమిషాలకి ఢిల్లీ అధికార ప్రతినిధిగా వారిని నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం అనేది ఒక రకంగా జితేందర్ రెడ్డి అదృష్టం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇతర పార్టీ నుంచి వచ్చే నాయకులకి వెంటనే 10 నిమిషాల్లో పదవి రావడం అనేది ఒక రకంగా గ్రేట్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు.